సెలబ్రిటీ బిగ్ బ్రదర్ అని చెప్పి ఈ బ్రిటన్లో చేశారు ఒక ప్రోగ్రాం. అంత సెలబ్రిటీస్ని పిలిచారు. ఆ సెలబ్రిటీస్ని పిలిచినప్పుడు మన దగ్గర నుంచి శిల్పా శెట్టి వెళ్ళింది. శిల్పా శెట్టి వాళ్ళ హస్బెండ్ కూడా అక్కడ బిజినెస్లోనే అనుకోండి. శిల్పా శెట్టి వెళ్తే ఆ ప్రోగ్రాంలో జేడ్ గూడి అని ఒక ఆవిడ ఈమె మీద అంటే జాత్యహంకార వ్యాఖ్యలు, అంటే రేసిస్ట్ వ్యాఖ్యలు చేసింది. అంటే బ్లాక్స్ అన్నట్టుగా మన దీని గురించి ఈమె మీద కామెంట్ చేసింది. అప్పుడు బ్రిటన్లో అందరూ ఆమెని వ్యతిరేకించారు, చాలా సీరియస్గా వ్యతిరేకించారు. ఏంటంటే అక్కడ ఆఫ్కామ్ అనే ఒక సంస్థ, అది గవర్నమెంట్ మీడియాని రెగ్యులేట్ చేసే సంస్థ. ఆ సంస్థకి 35,000 కంప్లైంట్స్ వెళ్ళినాయి ఆమె మీద. ఆమె అట్లా మాట్లాడి ఉండకూడదని. అది కాకుండా వీళ్ళకి 3,000 లెటర్స్ వచ్చినాయి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేవాళ్ళకి. ఆమె అట్లా మాట్లాడి ఉండకూడదు, ఆమెను ఎట్లా మీరు సహిస్తారు అని చెప్పి. సో చాలా దేశం అంతా పెద్ద గగ్గోలు. ఆ టైంలో సరే ఆమె అక్కడ ఏదో క్షమాపణ చెప్పుకుంది, అయిపోయింది. దీనివల్ల ఏమైందంటే శిల్పా శెట్టి క్రేజ్ బాగా పెరిగిపోయి ఫైనల్లో ఆమె గెలిచింది. సెకండ్ ప్లేసు మైకేల్ జాక్సన్ బ్రదర్కి వచ్చింది. సెలబ్రిటీస్ కాదు, అందరూ వచ్చారు చాలా. అతనికి సెకండ్ ప్లేస్ వచ్చింది, ఈమెకి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. తర్వాత ఇంకొక విచిత్రం ఏంటంటే ఇండియాలో మళ్ళీ ఈ షో పెట్టినప్పుడు బ్రదర్ బదులుగా బిగ్ బాస్ అని పెట్టారు. ఇక్కడ బిగ్ బాస్ అని పెట్టినప్పుడు ఆ షోకి హోస్ట్ మళ్ళీ శిల్పా శెట్టి అయింది. ఆ శిల్పా శెట్టి హోస్ట్గా ఉన్నప్పుడు ఆమె జేడ్ గుడి వద్దాం అనుకుంది ఇక్కడికి, గెస్ట్ కింద. ఒక గెస్ట్ని పిలుస్తున్నారు వేరే దేశం వాళ్ళని కూడా. అప్పుడు ఆమె వచ్చి ఆమె ఏంటంటే ఈ అకేజన్లో నేను వచ్చి అపాలజీ చెప్పుకుందామని అనుకుందాం, ఇండియన్స్కి అపాలజీ చెప్పినట్టు ఉంటుంది, వద్దాం అనుకుంది. ఆమె వచ్చింది, అంటే యాక్సెప్ట్ చేశారు, ఆమె వచ్చింది మామూలుగా. అయితే ఆమె రాబోయే ముందు అక్కడ ఏదో మెడికల్ టెస్టులు చేశారు. ఇక్కడికి వచ్చిన 2వ రోజే అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. మామూలుగా ఫోన్ మాట్లాడటం కుదరదు, కానీ ఆమె అర్జెంట్ ఇదని చెప్తే మాట్లాడితే ఆమె క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉందని తెలిసింది. దాంతో ఆమె ఇమీడియట్గా వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెళ్ళిన కొద్ది రోజులకి ఆమె చనిపోయారు. సో ఇది సెలబ్రిటీ బిగ్ బ్రదర్ అనేది ఇతర దేశాల్లో పెట్టింది, అది లండన్లో పెట్టిన. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే కామన్ మ్యాన్ అండ్ సెలబ్రిటీస్ని సెలక్షన్స్లో తీసుకుంటున్నారు. అక్కడ ఏంటంటే వాళ్ళకు ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడం లాంటిది, అంటే కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీస్ లాగా. ఇంకొకటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎక్కువ తీసుకొస్తున్నారు. అంటే ఇది సెలక్షన్ ఎలా జరుగుతుంది సార్? అంటే ఎక్కువగా వాళ్ళు ఆల్రెడీ ఒక కాంట్రవర్షియల్ క్యాండిడేట్ అవ్వచ్చు, లేదంటే ఇన్ఫ్లుయెన్సర్ క్యాండిడేట్ అవ్వచ్చు, అంటే ఏ విధంగా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు ప్రతిసారి ఏదో ఒక వేరియేషన్ చూపించాలి అనేది ఒక తాపత్రయం. సో ఆ వేరియేషన్ చూపించాలి కాబట్టి కామన్ మ్యాన్ కొంతమంది తీసుకురావటం, దానివల్ల ఏంటంటే కామన్ మ్యాన్ పీపుల్లో కూడా ఏంటంటే చూసేవాళ్ళలో కామన్ మ్యాన్ కూడా అవకాశం ఇచ్చారని అనిపించడం కోసం ఒకటి. తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పెరిగిన తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని పిలవటం, తర్వాత దానికి వీళ్ళు కామెంట్స్ చేసేవాళ్ళని కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేయటం, సోషల్ మీడియాలో కామెంట్స్ చేసేవాళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా దానికి ఎక్కువ పాపులారిటీ వచ్చేట్టు చేయటం, ఎక్కువ రేటింగ్స్ వచ్చేట్టు చేయటం. ఇదంతా గేమ్మే తప్ప అందులో పెద్దగా చెప్పుకోవాల్సింది కూడా ఏం లేదు. అంటే మనం లాస్ట్ ఒక 2-3 సీజన్స్లో చూస్తే కామన్ మ్యానే విన్నర్ అవటం కూడా మనం చూసాం. అంటే అదే అంటున్నాను, దానివల్ల ఏమవుతుందంటే కామన్ మ్యాన్ విన్నర్ అవుతున్నాడు అనటం వల్ల దాంట్లో క్యూరియాసిటీ పెంచడం, చాలామంది దానికి కంపీట్ చేయటం, చాలామంది అందులోకి వెళ్ళాలనుకోవటం. ఆ విధంగా ప్రోగ్రామ్ ఇప్పుడు ఏమవుతుందంటే కామన్ మ్యాన్ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత మిగతా అందరూ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు, మనం కూడా వెళ్ళొచ్చా, మనకు ఒకటి ఛాన్స్ వస్తే ఎట్లా ఉంటుంది, ఏం చేస్తున్నారు చూద్దాం అనే క్యూరియాసిటీ పెరుగుతుంది. అందుకని వాళ్ళు కామన్ మ్యాన్ కూడా అందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. అది 2-3 చోట్ల ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయి, మనకంటే ముందే 2-3 లాంగ్వేజెస్లో ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయి అట్లా. ఓకే సార్, ఇంకొకటి వన్స్ సీజన్ స్టార్ట్ అయింది, వన్స్ కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళిన తర్వాత 100 days ఇంకా షట్ డౌన్. కానీ కొన్ని ఏదైనా ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు కంటెస్టెంట్స్కి ఫ్యామిలీ తరఫు నుంచి కానీ వాళ్ళకి పర్సనల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు బయటికి పంపించడం మనం కొన్ని సందర్భాల్లో చూసాం. ఒక ముమైత్ ఖాన్ విషయంలో ఒక సీజన్లో ఒక బయటకు వెళ్ళి కోర్ట్ ఇష్యూతో మళ్ళీ లోపలికి వచ్చిన సందర్భం కూడా మనం చూసాం. అంటే అవి ఎలా యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది సార్? అవి యాక్చువల్గా ఏంటంటే మీకు ఒకటి మలయాళం జరిగేటప్పుడు, మలయాళం బిగ్ బాస్ అప్పుడు సెట్ తమిళనాడులో మద్రాస్ అవుట్స్కట్స్లో వేశారు. అది కరోనా టైం. సో కరోనా రూల్స్ ఒప్పుకో అని చెప్పేసి ఆపేసేసరికి దాన్ని ఎట్లా కంటిన్యూ చేయాలి, మళ్ళీ కరోనా నుంచి కోలుకొని ఇది కావడానికి టైం పట్టింది బాగా. అందుకని అప్పుడు ఏం చేశారంటే జనం దగ్గర ఓట్స్ తీసుకొని ఓట్స్ ప్రకారం విన్నర్ని డిసైడ్ చేశారు. అది ఒక సందర్భం. తర్వాత ముమైత్ ఖాన్ విషయంకి వచ్చేసరికి ఏంటంటే అది డ్రగ్స్ కేసు అయ్యేసరికి తప్పనిసరి అయ్యి ఆమె వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్స్ను డిజోబే చేయలేరు కాబట్టి ఆమెను పంపించారు. ఆమె ఇన్వెస్టిగేషన్ తర్వాత మళ్ళీ వచ్చింది. అది ఒకటే ఒక సందర్భం, ఇంకెప్పుడు అట్లా జరగలేదు.
సో ఇవి రెండు కూడా చిన్న అంటే ఎక్సెప్షనల్ కేసెస్ మాత్రమే. ఓకే. అట్లా వాళ్ళని అలౌ చేశారు. మళ్ళీ రెండోసారి అలౌ చేశారు. మిగతా అన్నీ కూడా ఇప్పటికప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటిన్యూ అయింది. అంటే కొంతమందిని ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే పంపించడమే తప్ప మళ్ళీ తీసుకున్నది అంటే ఉండదు. చాలా అంటే rare cases. ఏమవుతుందంటే ఎప్పుడైనా వాళ్ళకి ముందుగానే అగ్రిమెంట్లో కండిషన్స్ అన్నీ ఉంటాయి. ఈవెన్ డెత్ లాంటి కేసు కూడా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే తప్ప పంపించము, ఫోన్ కూడా ఇవ్వము అనేది ముందే చెప్తారు. అవన్నీ అగ్రిమెంట్ ప్రకారం ఉంటాయి. ఇంకా దూర బంధువులు చనిపోయిన సందర్భాలు కొన్ని ఉంటాయి. తర్వాత కూడా వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకున్నారు, ఆ టైంలో మేము వెళ్ళలేకపోయాం అని చెప్పేసి వాళ్ళకి ఇంటిమేషన్ కూడా ఇవ్వమని చెప్తారు ముందే. ఓకే సార్, ఇంతకుముందు మీరు మాట్లాడినట్లు ఓటింగ్ విషయానికి వస్తే దానికి కూడా ఒక పరస్పర వాదనలు అయితే ఉన్నాయి సార్. కొంతమంది ఏమో ఓటింగ్ ప్రకారం ఇవ్వట్లేదు, వారికి ఇష్టమైన వాళ్ళకే ఇస్తారు, బట్ ఓటింగ్ ఎందుకు పెట్టడం అనే క్వశ్చన్ కూడా చాలా మంది రైజ్ చేస్తూ ఉంటారు. అది అసలు ఎట్లా తీసుకుంటారు సార్ ఓటింగ్ అనేది? అట్లా ఉండదండి. జనరల్గా ఓటింగ్లో మిస్చీఫ్ లాంటిది ఉండదు. ఇప్పుడు జనరల్గా ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఒక ఉద్యోగానికి వెళ్ళాను, నాకు ఉద్యోగం రాకపోతే నేనేమనుకుంటానంటే ఏదో రికమెండేషన్ నడిచినాయో, డబ్బులు ఇచ్చారనో ఏదో అనుకుంటాం. దాన్ని అందని ద్రాక్ష పొలన అంటారు. మనకు అందకపోతే దాని గురించి నెగిటివ్గా మాట్లాడుకోవటం. సో మేబీ అట్లా అయ్యి ఉండొచ్చు తప్పితే వాళ్ళు పర్టికులర్గా ఒకరిని గెలిపించాలని అట్లా చేస్తారని అయితే అనుకోవట్లేదు. అట్లా ఉంటే ఆ క్రెడిబిలిటీ ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు దాన్ని ఎందుకు ఖండించరంటే, అది కూడా డిబేట్ కానివ్వండి, అది కూడా వాళ్ళ రేటింగ్స్కి సహాయపడుతుంది అనే దూరంలో వదిలిపెట్టడం తప్ప అట్లా జరుగుతుందని అయితే నేను అనుకోవట్లేదు.